చుట్టుమెట్ట అనేది మన అల్లూరి జిల్లా ఏపీలో పాడేరు దగ్గర ఉంటుందండి. దీని చుట్టుపక్కల చక్కటి ప్రకృతి అన్నమాట. చాలా గిరిజన గ్రామాలు ఉంటాయి. తర్వాత అక్కడ కాఫీ తోటలు అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. చాలామంది కాఫీ తోటలో పనిచేసి ఉపాధి పొందుతారు. ఇటీవల ఈ ఊరు చాలా న్యూస్లోకి వచ్చిందండి. ఎందుకంటే అక్కడ అనసూయ అనాసమ్మ అనే ఆమె పనికి అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చెట్టు పైన దయ్యం చూశానని చెప్పి ఆమె పరుగు పరుగున ఊర్లోకి వచ్చింది. అయితే వారి సోదరుడు ఆమెనే భూత వైద్యుడి దగ్గర తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ భూత వైద్యుడు ఈ దయ్యానికి పట్టిన ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే ఈ భూత వైద్యుడు తర్వాత అనాసమ్మ గారి సోదరుడు కూడా అకాల మరణం అన్నమాట చెందడం అనేది జరిగింది. దాంతో ఊర్లో మొత్తం కూడా దయ్యాలు భూతాలు తిరుగుతున్నాయని చెప్పి చాలా భయాందోళనలు. ఎందుకంటే ఈ గ్రామం అనేది గిరిజన గ్రామం అని చెప్పాను, చాలా విసిరేసినట్టు ఉంటుంది అనమాట. చాలా భయాందోళనలు ఇవన్నీ కూడా అక్కడ నేర్కొన్నాయి. అయితే ఈ ఆధునిక యుగంలో కూడా దయ్యాలనేవి ఉన్నాయా అనేది చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకి ఈ చుట్టుమెట్ట అనేది దారితీసిందండి. కొంతమంది ఉన్నాయని చెప్తారు, కొంతమంది లేవని చెప్తారు. ఏదేమైనప్పటికీ ఈ ఏవైతే కాఫీ తోటలు ఉన్నాయో ఈ కాఫీ తోటలు ఎక్కడండి, విలేజ్కి పక్కనే కొండ ప్రాంతాల్లో ఉంటాయన్నమాట కాఫీ తోటలు. పనికి వెళ్ళడం కూడా ఊర్లో వాళ్ళు మానేశారట. అయితే ఇక్కడ మూఢనమ్మకాలు అనేవి చాలా ఎక్కువ అండి. ఇక్కడ ప్రతి దానికి భూత వైద్యుని సంప్రదించడం, అతడేవో మంత్రాలు చదివినట్టు చేయడం, ఏవో కొన్ని రకాల రసాయనాలు వాడడం, దీనివల్ల వారు తగ్గిందనే భావన వారికి రావడం, ఇవన్నీ కూడా సహజం అనమాట. ఏదేమైనా ప్రభుత్వం కూడా బాగానే కృషి చేస్తుంది. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దు అని చెప్పి ఆధునిక కాలంలో. ఏదైనా ఇదైతే ఒక జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయిందండి చుట్టూ.